పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సోల్ ఈథర్ అండ్ ఎనర్జీలో దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ మనం చెప్పుకోబోతున్నాం. Various people have in antiquity assigned to various parts of the body the seat of the soul or life, such as the blood, the heart, and the breath. Generally, the brain was not so regarded. The Vedic system posits the heart as the chief center of consciousness, which is situated in the heart. Indirectly assists in the performance of cognitive functions by keeping up the rhythmic cardiac contractions. So, మనం సోల్ ఆస్పెక్ట్ గా ఏదైతే చెప్తున్నాం అది మన యొక్క హృదయ కేంద్రమునందు అది ఉంటుంది. అక్కడి నుంచి దాని యొక్క స్పందనములు అనేటువంటి స్టార్ట్ అయ్యి దాని యొక్క స్పందనమునకు ప్రతిస్పందనగా మన యొక్క హృదయము మన యొక్క ఊపిరితిత్తులు ఇవి వ్యాకోచించుట సంకోచించుట, అదే రక్తనాళములో రక్తం ప్రవహించుట, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. And it has been suggested that it was perhaps the view of the heart's construction which predisposed Indian physiologists to hold it to be the seat of cognition. According to the Tantras, however, the chief center of consciousness are to be found in the chakras of the cerebrospinal system and in the upper brain, which they describe through the heart, is also recognized as the seat of the Jivatma or embodied spirit in its aspect of prana. So aspect of prana అంటే ప్రాణ శక్తి ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అనేటువంటిదిగా చెప్పుకున్నప్పుడు మన యొక్క హృదయ కేంద్రం నందు ఇది మన యొక్క ప్రజ్ఞ అనేటువంటిది అక్కడి నుంచి పనిచేస్తోంది. అలాగే ద చీఫ్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ టు బి ఫౌండ్ ఇన్ ద చక్రాస్. ఇది దేని వేటి వలన తెలియబడుతుంది అంటే మన యొక్క షట్చక్రముల ద్వారా ఈ శక్తి ప్రవాహం అనేటువంటిది మనలో జరుగుతుంటుంది. అంటే మన యొక్క కాన్షియస్నెస్ ఈజ్ లింక్డ్ విత్ ది 7 చక్రాస్. అంటే ఒక పాయింట్ నుంచి 7 పాయింట్స్కి అది వెళుతోంది. ఆ 7 పాయింట్స్ నుంచి బాడీ అంతా కూడా వస్తుంది ఈ శక్తి ప్రవాహం అనేటువంటిది. These 2 points of view account probably for the phenomenon of the human being. As evolution proceeds, it may be found and demonstrated that the positive center or nucleus for the life is the material form is located at the base of the spine. So at the base of the spine లో మనకు ఉన్నటువంటి సెంటర్ ఏంటంటే మూలాధారం. దీనికి నన్ను ఈ
the positive center of nucleus for the life. So it is the positive center of nucleus for the life aspect. అంటే ఏదైనా సరే భౌతికముగా మనకి మన దేహము ఇవన్నీ నిర్మాణం అవ్వడానికి సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ ఎక్కడ ఉంది అంటే మన యొక్క మూలాధారం నందు ఉంది. అది అక్కడ సెంటర్ గా పనిచేస్తూ దీన్ని మనం అది అక్కడ సెంటర్ గా పనిచేస్తుండడం చేత లైఫ్ ఆస్పెక్ట్ అంతా కూడా బిల్టప్ అవుతుంది మనకి. అంటే మన యొక్క భౌతికమైనటువంటి దేహము ఇవన్నీ కూడా మనకు బిల్టప్ అవడానికి ప్రధానంగా మన యొక్క మూలాధారంలో ఉండేటువంటి శక్తి దాని చేత అంతా కూడా జరుగుతుంది. The positive center or nucleus for the life is in the material form is at the base of the spine. That the positive center for the life of the sentient conscious man is in the heart. వీడి యొక్క పాజిటివ్ సెంటర్ ఎక్కడుంది అంటే జీవుడుగా తెలియబడుతూ ఉన్నటువంటి పాజిటివ్ సెంటర్ వీటికి ఎక్కడుంది అంటే అది హార్ట్ లో ఉంటుంది. దిస్ ఇస్ ది సెకండ్ పాజిటివ్ సెంటర్ ఆఫ్ ది సెంటియంట్ కాన్షియస్ మ్యాన్. అంటే కొంత జీవుడుగా వీడు ఎవాల్వ్ అయినటువంటి వాడికి ఉండేటువంటి అక్కడ వీడికి పనిచేస్తున్నటువంటిది అది ఎక్కడ అంటే మన యొక్క హృదయ కేంద్రం. అది వీడికి మూడోది ఎక్కడంటే వైల్ ది పాజిటివ్ సెంటర్ ఫర్ ద మైండ్ అండ్ ద స్పిరిచువల్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఈజ్ ఇన్ ది హెడ్. స్పిరిచువల్ ఆస్పెక్ట్ గా ఏదైనా మాట్లాడాలి ఏదైనా చేయాలి అంటే దాని యొక్క పాజిటివ్ న్యూక్లియస్ ఎక్కడుందంటే మేరు పర్వతం అంటాం కదా, మన యొక్క సహస్రారము అంటాం. సో అక్కడ ఉంటుంది మన యొక్క సహస్రారం నందు ఉంటుంది ఈ మూడోది. సో ఈ 3 పాయింట్స్ అంటే ఒక యోగిగా ఎవాల్వ్ అయినటువంటి వాడికి ఈ 3 పాయింట్స్ పనిచేస్తుంటాయి. మిగిలిన సెంటర్స్ అన్ని కూడా మనలో ఉండేటువంటి మిగిలిన సెంటర్స్ అన్ని కూడా కొంత అవి వాటి యొక్క యాక్టివిటీ అంతా కూడా ప్యాసివ్గా ఉండిపోతుంది. ఈ 3 సెంటర్స్ ప్రధానంగా పనిచేస్తుంటాయి. ఎందుకంటే భౌతికంగా వాడు నలుగురితో వ్యవహరించాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా పనులు వీటన్నిటికీ కూడా మూలాధారం ముఖ్యం. వాడి యొక్క దీన్ని జీవుడుగా ఎవాల్వ్ అయ్యి జీవుడుగా వ్యవహరించుటకు అదంతా కూడా అనాహతం ప్రేమ ఇవన్నిటి ద్వారా అది తెలియబడుతుంది. మూడవది స్పిరిచువల్ ఆస్పెక్ట్. ఈ 3 ప్రధానంగా సహస్రారము అనాహతము మూలాధారము ఈ 3 ఒక ట్రయాంగిల్ గా పనిచేస్తుంటాయి. Increasing display of prana or life soul energy, though through an understanding of this, a man can demonstrate those soul powers and spiritual qualities which are the inheritance of the spiritual man, the soul. So the soul powers and spiritual qualities ఇవన్నీ కూడా వీడికి ఇన్హెరెంట్ ఎప్పుడు వీటి యొక్క వివరాలను తెలుస్తుంటే ఈ 3 విచ్చుకున్న వాడికి ఇవన్నీ కూడా చక్కగా తెలుస్తాయి. The object therefore of all methods and practices is to bring about conscious union with the soul and produce subordination of the 2 lower energies, those of matter and those of the sentient mental nature, to the highest of the 3 energies, the spiritual life. So దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సోల్ ఆస్పెక్ట్ గా విచ్చుకోండి. సోల్ ఆస్పెక్ట్ గా విచ్చుకొని మన యొక్క లోవర్ 3 సెంటర్స్ హయ్యర్ 3 సెంటర్స్ అంటే అనాహతమనందు చక్కగా మనం విచ్చుకొని పనిచేస్తుంటే మన యొక్క లోవర్ 3 సెంటర్స్ పైన ఉన్నటువంటి 3 సెంటర్స్ కి వీటికి వాటికి ఒక చక్కని లింకప్ ఏర్పడుతుందని చెప్తున్నారు. అంటే అనాహతం మనలో ఉండేటువంటి జీవుడుగా 10 మందికి వీడు ప్రేమ అనేటువంటి చూపించగలగటం, 10 మందితో వీడు ఒక్కడుగా ఉండగలగటం అనేటువంటిది అంతా కూడా వీడి అనాహతంలో ఉండేటువంటి పద్మం విచ్చుకోవడం చేతి ఇవన్నీ జరుగుతుంటాయి. వీడిపాటికి వీడుగా ఉండేటువంటిది అంతా కూడా మూలాధారం వాటిలో ఉంటుంది. నా పాటికి నేను నా ఇల్లు నాది ఇలా జీవించడం అంతా కూడా మూలాధారం సంబంధించినటువంటి. అనాథంగా వచ్చేటికి వీడు పక్కన్నటువంటి వాడికి ప్రేమ చూపించిన అయ్యో వాడికి దెబ్బ తగిలిందే వాడికి ఏంటి మన అన్న మందు తెచ్చిద్దామా ఏమిటి అలాంటిది ఆలోచనలంతా పనిచేసేది అనాహతం సంబంధించినటువంటిది. సో జీవుడు అనాహతమునందు విచ్చుకుంటూ ఉంటే ఏమవుతుందంటే వీడి యొక్క లోవర్ 3 సెంటర్స్ హయ్యర్ 3 సెంటర్స్ ఈ రెండింటికి ఒక చక్కని సామ్యం ఏర్పడి దీనివి అవి చక్కగా వీటిలో ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టు వీటికి సిద్ధిస్తుంది. When this is accomplished, the spiritual life principles animates a soul which knows no barriers and limitations because it has brought its mechanism to the highest state of perfection. ఎప్పుడైతే వీడు ఈ హయ్యర్ ఆస్పెక్ట్ గా లైఫ్ అన్నటువంటిది లీడ్ చేయడం మొదలు పెడతాడో అప్పుడు సోల్ చక్కగా విచ్చుకుని ఉంటుంది. దానికి ఒక బ్యారియర్స్ ఇవేవి ఉండవు. అంటే బ్యారియర్స్ లిమిటేషన్స్ ఇవి ఉండకుండా ఉండుట అంటే ఏమిటి, వీడు నావాడని వీడు బయటవాడని ఇది దీని యొక్క ఇవన్నీ ఏది పనిచేయదు వీడికి. ఈ వర్క్స్ బియాండ్ టు ఇట్. సోల్ ఆస్పెక్ట్ గా విచ్చుకున్నటువంటి వాడికి వాడు నాలోనూ
సోల్ ఎదుటివాడు కూడా సోల్ ఆస్పెక్ట్ వాడు దర్శిస్తాడు. అంతే తప్పితే ఎదుటివాడి యొక్క గుణాలని బేస్ చేసుకుని మాట్లాడడం అనేటువంటిది ఉండదు. ఎదుటివాడి యొక్క గుణాలను బేస్ చేసి మాట్లాడేది ఎప్పుడు కూడా మనని చాలా కష్టాల్లోకి తీస్తుంది. బాగా గుర్తుంచుకోండి. ఎదుటివాడి యొక్క గుణాలను బట్టి మనం, ఎందుకంటే వాడు ఈరోజు చెడ్డవాడుగా ఉండవచ్చు, ఒక సంవత్సరం అయిన తర్వాత ఏదో పరిస్థితి చేత వాడు మారిపోవచ్చు. కనుక మన యొక్క క్యాల్కులేషన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి కదా అప్పుడు. లేదా ఒక మంచివాడుగా ఉన్నప్పుడు ఒకనొక పరిస్థితిలో వాడి యొక్క బుద్ధి మారిపోవచ్చు. కనుక వాడి యొక్క బుద్ధిని బట్టి మనం వ్యవహరించుదాం అనేటువంటిది ఎప్పుడు కూడా, అలా వ్యవహరించడంలో మనం ఎప్పుడు కూడా ఇబ్బందులు పాలవుతాం. వ్యక్తిని వ్యక్తిగా చూడండి. మీరు చేయగలిగితే సాయం చేస్తానని చెప్పండి, లేదా నేను చేయలేనని చెప్పండి. చేయలేనని చెప్తే వాడు మన దగ్గరికి రాడు కాబట్టి వాడిని తిప్పుకోవాలని చెప్పి ఇలాంటి దుర్బుద్ధి మనకు ఉండకూడదు. కనుక మనం ఎప్పుడు కూడా మనం స్ట్రైట్ గా ఉన్న ఒక సోల్ ఆస్పెక్ట్ గా చూడాలి మనం ఎప్పుడు కూడా జీవుల్ని. దాన్నే మనకి ఏమని చెప్తారంటే మాస్టర్ గారు, ఎవరు వచ్చినా సరే మాస్టర్ గారు అప్పుడే అతడితో పరిచయం అయినటువంటి వ్యక్తిగా మాస్టర్ గారు వ్యవహరిస్తారు అని నాన్నగారితో చెప్పారు. ఇట్ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీఈస్ ఎ న్యూ పర్సన్ టు హిమ్. ఒక న్యూ పర్సన్ మీద మనకి ఎలా అయితే ఇంప్రెషన్స్, ఐడియాస్ ఇవన్నీ ఫ్రేమ్ అవ్వవో, అలా ప్రతి వాడితోటి కూడా అలా వ్యవహరిస్తారు. అలా వ్యవహరించడం చేత ఏమవుతుందంటే వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా వీడు క్యారీ చేయడం ఇదంతా అవసరం లేదు. అప్పుడున్న పరిస్థితికి, అప్పుడున్న దీనికి వాడికి ఆ పని చేసే అవకాశం ఉంటే చేస్తామని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. వాటిని బట్టి మనం పని చేస్తాం చేయొద్దు అనేటువంటిది మన యొక్క క్యాలిక్యులేషన్స్ పనిచేస్తున్నాయంటే మనం కూడా బిజినెస్ చేస్తున్నట్టే కదా. మందు గురించి వచ్చాడు వీడు, సరిగ్గా రేపు పొద్దున్న నాకు ఏదైనా కార్యక్రమాలు వీడు సహాయపడతాడా లేదా, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకున్నటువంటి వాడు మనం సర్వీస్ పెట్టుకోవడం ఎందుకు? దాని సర్వీస్ అంటారు. అప్పుడు ఎవడొచ్చినా సరే మనం మంది ఇవ్వగలగాలి, ఇది మనకు పెట్టినటువంటి కార్యక్రమం. ఎవడడినా సరే సహాయం చేయగలగాలి, అది మనకు ఇవ్వబడినటువంటి కార్యక్రమం. వాడు మంచివాడా చెడ్డవాడా ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకుని నేను ఎవరికి హెల్ప్ చేస్తాను అంటే అవసరం లేదు నీ సహాయం వాడికి. అంటే భగవంతుడు ఉన్నాడు, ఆయన సృష్టి ఇదంతా ఎవడికి ఎప్పుడు ఎలా సహాయం చేసుకోవాలో, ఎవరిని ఎప్పుడు ఎలా కాపాడాలో ఆయన చేసుకుంటాడు. మనం ఎవరికి చేస్తేనే ఈ భూమి ఉద్ధరింపబడుతుందని అనుకోకర్లేదు. ఎప్పుడు ఏది ఇవ్వాలో అది వాడి ద్వారా, ఎవడో ఒకటి ద్వారా ఆయన ఇస్తుంటాడు. మనం ఏదైనా బాగుపడడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయనేది మనం పరీక్షించుకుని చూసుకోవాలి. అది మనకు సంబంధించిన విషయం. కనుక అలా ఉంటూ ఉన్నప్పుడు దానికి మనం వీటికి ఒపీనియన్స్ అన్నటువంటి క్యారీ చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. దీని గురించి ఎప్పుడైతే వీడి విధంగా ఉండడో అప్పుడు వీటిలో చక్కటి స్పిరిచువల్ మ్యాన్ ది సోల్, ఇవి వీడికి చక్కగా ఇచ్చుకుని perfection to the highest state of perfection. Matter has been raised into heaven, and hence the Hindu teaching that the Kundalini fire, the energy of matter, has eventually to be raised from its position at the base of the spine up into the head. దీన్ని ఏమన్నారంటే కుండల్ని సహస్రారం చేరుట అంటే. అంటే ఏంటి? ది హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ వీడికి వచ్చేస్తుంది. అంటే ఏంటి? వీడు ఎవరితో మాట్లాడుతున్నా, ఏంతో చేస్తున్నా వీడు సరదాగా మాట్లాడేస్తున్నాడు, కానీ వీడు వాడి మీద, ప్రతి వాడి మీద ఒక ఒపీనియన్స్ పెట్టుకుని మాట్లాడట్లేదు. ఎప్పుడైతే ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడు ఎవరితోటి ఆడుకుంటున్నా వాడికి వాడు ఎదుటివాడు యొక్క దీన్ని బట్టి వాడికి సంబంధం లేదు. వాడికి బాల్ వేస్తే వాడు బ్యాట్ పడి కొడతాడు, లేదా వీడు బాల్ ఏమంటే వాడు బాల్ వేస్తాడు. ఎదుటివాడు వాడు ఇంజనీర్ అనో, డాక్టర్ అనో, సాఫ్ట్వేర్ అనో, దీన్ని బట్టి వాడి ఇదంతా వ్యవహరించడం ఏమి ఉండదు. ఆడుకుంటాడు వీడు వాడు కాసేపు. ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, చిన్నపిల్లవాడు ఎదుటి అంకుల్ అంకుల్ అంటాడు, వాడితో కలుస్తాడు, ఆడతాడు. వాడి టైం వచ్చినప్పుడు వాడు దిగిపోతాడు, వీడి టైం వచ్చినప్పుడు వీళ్ళు దిగి వెళ్ళిపోతారు, అంతే. అంతే తప్పితే వేరే విషయాలన్నీ కూడా పిల్లవాడికి ఎలా అయితే ఉండదో, సరదాగా ఎలా అయితే ఆ జర్నీ జరుగుతున్నంతసేపు సరదాగా ఎలా అయితే గడిపేస్తాడో, అలా లైఫ్ ఆస్పెక్ట్ లో అలా జీవించగలగాలి. అలా జీవించడం చేత ఏమవుతుందంటే కుండలిని శక్తి మూలాధారం నుంచి చక్కగా సహస్రారం. అంటే ఏదొచ్చినా సరే ఒక సరదాగా జీవించేయడం అనేటువంటిది రావాలి. ఒక పిల్లవాడు ఎలా అయితే ఉంటాడో అలా జీవించడానికి రావాలి మనకి ఎక్కువ కూడా. సో దాన్ని ఏమన్నారంటే కుండలిని సహస్రారం చేరుటగా చెప్పారు. This is correspondence to the Roman Catholic teaching as to the assumption of the Virgin Mother into heaven to take her place by the side of her son, the Christ, the soul. దీన్ని ఏమన్నారంటే కుండలిని సహస్రారం చేరుట. దీన్ని ఒక వెర్జిన్ మదర్ ఆవిడ సన్ ఆస్పెక్ట్ ని చేరుటగా చెప్తారు. అంటే వెర్జిన్ మదర్ అంటే ఏమిటి? శక్తి, అమ్మవారు. కుండలిని అమ్మవారి యొక్క ఇదిగా చెప్తారు. ఎందుకంటే సృష్టి అంతా కూడా అమ్మవారు కదా. మ్యాటర్ లో ఉండేటువంటి ఎనర్జీ, దట్ ఈస్ అమ్మవారు, అది కుండలిని అంటే. అందు నుంచి కుండలిని శక్తి ఎక్కడ ఉంటుందంటే మూలాధారం నందు ఉంటుంది. ఇక్కడ నుంచి అది
ఒక్కొక్క చక్రము దాటి పైకి వెళుతూ ఉంటుంది. శక్తి అనేటువంటిది మూలాధారంలో. అందు గురించి మనకు ఎక్కువగా ఎంతసేపు మాట్లాడుకుంటున్నా మనకి ఈ ఎంత మాట్లాడుకున్నా మనం ఈ క్లాస్ ఎక్కడ మనం ఎంత బిజినెస్ యాక్టివిటీలోకి మనం ఎక్కువ వెళ్ళిపోతాం. వీడేంటి వాడేంటి వాడికి మనం ఏం చేయాలి వీడికి ఏం చేయాలి ఇలా వీటిలోకి ఎక్కువ వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే ప్రజ్ఞ ఎక్కువగా మనకు మూలాధారంలో ఉండిపోతుంది ఈ కుండలిని శక్తి. దాని నుంచి చక్కగా పైకి మెచ్చుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మనం ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలి లైఫ్లో. అంటే ఎదుటివాడికి ఉపయోగపడేటువంటి పనులు, ఇంకొకరికి ఏదైనా హెల్ప్ చేయగలగటం, ఇంకొకరి యందు ప్రేమ చూపించడం, ఇలాంటి యాక్టివిటీ మన లైఫ్లో పెట్టుకుంటుంటే ఏమవుతుందంటే కుండలిని మూలాధారాన్ని చక్కగా లేచి అలా ప్రవహిస్తుంది పైకి. సో ఈ కుండలిని శక్తిని అమ్మవారుగా చెప్పారు మనకి. ది సెకండ్ ఆస్పెక్ట్ దట్ ఈస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ని ది సన్ అన్నారు. స్పిరిచువల్ ఆస్పెక్ట్ ని ది సన్. సో కుండలిని శక్తి మూలాధారం నుంచి చక్కగా సహస్రారం చేరుతారు. దీన్ని ఇనిషియేట్ చేసేటువంటి వాడు స్పిరిట్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి వాడు. స్పిరిట్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే వీడిని ఇనిషియేట్ చేస్తారో అప్పుడు ఈ కుండలిని శక్తి మూలాధారం నుంచి చక్కగా సహస్రారం చేరుతుంది. దాన్ని అన్నారంటే షీఈస్ విత్ ద సన్ ఆస్పెక్ట్ దట్ ఈస్ ది క్రైస్ట్ అన్నమాట. అందు గురించి ఆవిడ వీటి దగ్గరకు వస్తుంది, అదే వీరి దగ్గరకు వస్తుంది, మన క్రైస్ట్ దగ్గరకు వస్తారు ఆవిడ. This has to be brought about consciously by the soul or self seated in the mind and brain consciousness, and from there summing control of the energies, the entire natural man. అప్పుడు ఏమవుతుంది సోల్లో ఇది ఈ రెండు కలవడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు వీడి బాడీ మీద వీడికి ఏర్పడేటువంటి కంట్రోల్ వేరు. అంటే వెళ్ళి ఈ పగ్గాలు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? ఆ స్పిరిచువల్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ కి ఇవ్వాలి. రథం నడపమని ఎవరిని కూర్చోబెట్టాలి? అక్కడ కృష్ణుని కూర్చోబెట్టాలి. అది అక్కడ యుద్ధంలో మెయిన్ పాయింట్ ఆఫ్ టర్నింగ్ అది. కృష్ణుడు కాకుండా ఇంకెవడు కూర్చున్నా సరే యుద్ధం గెలవడం కష్టం, జరగదు. సో ఈ మూలాధారంలో ఉన్నటువంటి కుండల్ని ఎక్కడికి తీసుకెళ్ళి అప్పచెప్పాలి? అక్కడికి అప్పచెప్పాలి. ది సన్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ కి అప్పచెప్పాలి. ఆ సోల్ ఆస్పెక్ట్ కి ఎప్పుడైతే మనం అప్పచెప్తామో అప్పుడు అక్కడి నుంచి వర్షం పడేటువంటిది అంతా కూడా చక్కగా ఉంటుంది. బై ద సోల్ ఆర్ సెల్ఫ్ సీటెడ్ ఇన్ ద మైండ్ అండ్ బ్రెయిన్ కాన్షియస్నెస్ అండ్ ఫ్రమ్ దేర్ అస్యూమింగ్ కంట్రోల్ ఆఫ్ ది ఎనర్జీస్ ఆఫ్ ది ఎంటైర్ నేచర్. ఎప్పుడైతే ఆ స్థితికి మనం చేరుతామో అప్పుడు వీడిలో ఉండేటువంటి కంట్రోల్ ఆస్పెక్ట్ చాలా చక్కగా ఉంటుంది. అంటే దేని యందు ఎలా వ్యవహరించాలో వీడికి తెలుసు. ఎటువైపు రథం నడపాలో కృష్ణుడికి తెలుసు, వేరొకటి తెలియదు. అట్లా ఎప్పుడు ఎట్లా తిప్పాలి రథం అనేటువంటిది కృష్ణుడు. అది అంతే. అది ఎవరికి తెలుస్తుంది అంటే మనలో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ తెలుస్తుంది. దేని యందు మనం ఎలా వ్యవహరించాలి, ఎక్కడ మనం మాట్లాడాలి, ఎక్కడ మనం మాట్లాడకూడదు, ఎక్కడ ఎలా చేయాలి, ఎక్కడ ఎలా చేయకూడదు, ఇవన్నీ మన మైండ్ తోటి వేసేటువంటి క్యాలిక్యులేషన్స్ తోటి ఎప్పుడు కూడా మనం బోల్తా పడుతుంటాం. అందుగురించి మన ఇంప్రెషన్స్ అన్ని కూడా, మన ఒపీనియన్స్ అన్నిటికి కూడా మనమే సమాధాన పరుచుకుంటూ ఉండాలి. మనం ఒపీనియన్స్ రైట్ అని మనం చెప్పండి చూస్తాను ఎవడైనా. మై ఒపీనియన్స్ ఆర్ ఆల్వేస్ రైట్ అని ఎవడు చెప్పలేడు. ఎందుకంటే వీడు అనుకున్నట్టుగా ఎదుటిది ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు మైండ్ ఆస్పెక్ట్ నుంచి ఆలోచిస్తాడు కాబట్టి ఒక నిమిషం ఇది కరెక్ట్ గా అనిపిస్తుంది, ఇంకో నిమిషం ఇదే తప్పు అనిపిస్తుంది. కనుక ఒపీనియన్స్ ఎప్పుడు కూడా మైండ్ నుంచి ఏర్పడేటువంటి కాబట్టి అవి ఎప్పుడు కూడా మనని తప్పుల్లోకి తీసుకెళ్ళిపోతుంటాయి. సోల్ ఆస్పెక్ట్ నుంచి మనం ఆలోచిస్తానికి అప్పుడు మనకి చక్కగా కంట్రోల్ ఉంటుంది. ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఎవరితోటి ఎలా ఉండాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా జీవించకూడదు, అది జరుగుతుంది. అందు గురించి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధర తత్ర శ్రీ రుజయబోతే ధ్రువానేతిర్మధ్య. అది మనకి చెప్పినటువంటి మంత్రం. Of the entire natural man. This is yoga or union, which is not only a mystical experience, but a vital or physical one also. It is vital or physical one. సో ఈ రకంగా దీన్ని ఏమన్నారంటే దీన్ని యోగము చెందుట అన్నారంటే లోవర్ బీయింగ్ గా ఉన్నటువంటి వాడు హయ్యర్ బీయింగ్ తోటి కలవడం. అంటే వీడు పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడు ఈగోయిక్ లెవెల్లోకి వెళ్ళి కలవడం, సోల్ ఆస్పెక్ట్ గా జీవించడం. ఇది మనకి ఇచ్చినటువంటి కార్యక్రమం. It is an integration of the entire man, physical, sentient and mental, and then a conscious unification with the universal soul. Conscious union with the universal soul. ఎప్పుడైతే ఈ సోల్ ఆస్పెక్ట్ వీడు చక్కగా విచ్చుకుంటాడో అప్పుడు వీడు యూనివర్సల్ సోల్ తోటి వీడికి లింకప్ వస్తుంది. సోల్ ఆస్పెక్ట్ లోకే విచ్చుకోకుండా ఉన్నటువంటి యూనివర్సల్ సోల్కి వెళ్తే ఏం ఇదవుతుంది వీడికి? పక్కన ఉన్నటువంటి గుడికే ఎప్పుడు వెళ్ళడండి వీడు. ఇప్పుడు తిరుమలకి వెళ్ళాడంటే అక్కడ మాత్రం ఏం చూస్తాడు వీడు? తిరుమల అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్తున్నాం అన్నటువంటి వెళ్ళడమే తప్పితే
నిజంగా వీడికి దైవ దర్శనం అనేటువంటిది అంటే ప్రతిరోజు వారానికి ఒకసారైనా వీడి ఇంటి పక్కన ఉన్నటువంటి గుడికి వీడు వెళ్ళకుండా డైరెక్ట్ తిరుమల మాత్రమే వెళతాను అనుకున్నటువంటి వాడికి ఎంతవరకు ఇది ఉంటుంది? ఇక్కడ ఉంటున్నాడు వాడు ప్రతి వారానికి ఒకసారైనా వీడి ఇంటి పక్కన ఉన్నటువంటి గుడికి వెళ్తూ ఉంటారు. అప్పుడు వీడు తిరుమలకి వెళ్ళాడంటే వీడిలో విచ్చుకున్నటువంటి భక్తి భావములు చాలా ఇదిగా ఉంటాయి. సో next chapter is 7 centers of force. This is the chapter 6. In the previous chapter, we have seen that according to the Eastern teaching, the vital or etheric body is constituted of ether and acts as an conductor of prana, which is the life principle. So prana శక్తి అనేది మనలో చక్కగా ఎలా కండక్ట్ అవుతోంది ఏమిటి ఈ విషయాలన్నీ కూడా ఇంకా చక్కగా అంటే మనకి కాస్మిక్ ఫైర్ లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ సన్ నుంచి ఈ రేస్ మనకి డైరెక్ట్ గా మన స్ప్లీన్ కి రావడం, దాని నుంచి మనలో ఇంకొక 2 సెంటర్స్ ఉన్నాయి. సో ఒకటి సెంటర్ నియర్ టు ద హార్ట్, ఇంకొక సెంటర్ ఏమో బిట్వీన్ హార్ట్ అండ్ మూల మణిపూరకంకి మధ్యలో ఇంకొక సెంటర్. వీటికి వచ్చి అక్కడి నుంచి మన యొక్క షట్చక్రములకు వచ్చి అక్కడి నుంచి మొత్తం దేహం అంతా వెళుతుందని ఈ వివరములు అన్ని కూడా మనకు అక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ ఈథర్ అంటే ఏమిటి ఇవన్నీ విషయాలు కూడా మనం ఇప్పటిదాకా లాస్ట్ చాప్టర్ లో మనం చదువుకున్నాం. విచ్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్ అండ్ ఎనర్జైజెస్ మ్యాటర్ అండ్ ప్రొడ్యూసెస్ ఫారం. ది వైటల్ బాడీ ఆల్సో ఎంబడీస్ దట్ sentient principle in nature called the soul, or rather the vital body in the expression and is the expression and vehicle of the soul. So vital body man edaithe cheptam, it is the vehicle and the expression of the soul. The main characteristic of the soul is consciousness. The soul as life is seated in the heart, and as rational spiritual consciousness is seated on the throne between the eyebrows. As rational spiritual consciousness manaki as life aspect ga mana soul manaki ekkada teliyabadutante ikkada, as spiritual ga manam darshinchadam అనేటువంటిది ఇక్కడ. అందుకని గురువు ఇక్కడ పొట్టు పెడతారు. అది కూడా దేనితో ఏ వేలతో పొట్టు పెట్టాలో కూడా మనకి ఇచ్చారు పెద్దలు. మనకి పామిస్ట్రీలో ఏమని చెప్తుంటే ది థంబ్ ఇస్ ది విల్ ఆస్పెక్ట్. థంబ్ వీడి యొక్క విల్ ఆస్పెక్ట్ ని ఎక్కువగా డైరెక్ట్ చేస్తుంటుంది. వీడిలో ఏదైనా సరే ఒకటి సృష్టించుట, ఏదైనా ఒకటి కల్పింపబడుట అనేటువంటిది ఎప్పుడు కూడా థంబ్లో ఫస్ట్ ఆస్పెక్ట్ చూపిస్తున్నాడు. అందు గురించి ఎవరైనా సరే వాళ్ళు పామిస్ట్ వాళ్ళు చేయి చూసేటప్పుడు వీడి థంబ్ ఎలా ఉంది అనేటువంటి చూస్తారు. అంటే మిగిలిన ఫింగర్స్ వేరు, థంబ్ ఫింగర్ వేరు. థంబ్ ఫింగర్ గివ్స్ ద గ్రిప్ వాస్. ఈ గ్రిప్ అనేటువంటిది మనకి ఇచ్చే థంబ్ అనమాట. అంటే మిగిలిన ఫింగర్స్ లో బై దురదృష్టవశాత్తు ఏదైనా ఒక ఫింగర్ లేకపోయినా వీడి లైఫ్ పెద్దగా ప్రాబ్లం అవ్వదు, కానీ థంబ్ లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మొత్తం మీ చెయ్యి అంతా కూడా మెయిన్ గా నడిచేది థంబ్ మీద, మిగిలిన 4 ఫింగర్స్ ఓన్లీ సపోర్టింగ్. అందురించి థంబ్ అంటే మొత్తం చెయ్యి ఎంత మీకు చేతిలో ఉండేటువంటి గీతలు ఎంత మీకు డైరెక్ట్ చేస్తాయో థంబ్ ఆస్పెక్ట్ ఒక్కటి కూడా అంత ఇంపార్టెంట్ అన్నమాట మనకి థంబ్ ఆస్పెక్ట్. అందులో ఈ థంబ్ ని ఇవి 2గా చెప్తాం మనం. ది అప్పర్ పార్ట్ ఇస్ ది విల్ ఆస్పెక్ట్ అంటాం, ది లోవర్ పార్ట్ ఇస్ ది అండర్స్టాండింగ్ అంటాం. సో ది విల్ ఆస్పెక్ట్ అంటే వీటిలో ఏదైనా సరే ఆలోచనలు, ఏదైనా సరే సృష్టించుట, ఏదైనా చేయుట, ఏదైనా నూతన కల్పనము చేయుట, ఇవన్నీ కూడా థంబ్ ఆస్పెక్ట్ రిఫ్లెక్ట్ చేస్తుంది. లోవర్ ఆస్పెక్ట్ ఏం చేస్తుందంటే జరుగుతున్నటువంటి దాన్ని ఆలోచించగలగడం అనేటువంటి చెప్తుంది లోవర్ ఆస్పెక్ట్. సో ఈ రెండింటిని మనకు తెలియజెప్పేటువంటి థంబ్ ఆస్పెక్ట్. అందు గురించి ది విల్ ఆస్పెక్ట్ గా చెప్పబడేటువంటిది ది ఫస్ట్ పార్ట్ అన్నమాట. దీన్ని గురువు అందు గురించి తీసుకొచ్చి బొట్టు ఈ వేలుతో తెచ్చి ఇక్కడ పెడతారు. అంటే ది విల్ ఆస్పెక్ట్ తోటి వాళ్ళు మనలో సంకల్పములు అనేటువంటి పెంపొందింపజేయడం, ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది వీడికి అందివ్వబడడానికి ఇది చేస్తారు. అందురించి థంబ్ ఆస్పెక్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే వీటిలో సరే ఒక ఆలోచనలు ఏమైనా రావాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా మైండ్ ఆస్పెక్ట్ అంతా కూడా థంబ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది మనకి ఎక్కువగా. అందు గురించి ఈ థంబ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అందు గురించి మీరు అంటే ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వెళ్ళిపోతున్నాను కాదు. అందు గురించి మీకు ద్రోణుడు ఏకలవ్యుడు ఒక థంబ్ కోరాడు. దీన్ని బట్టి ఇప్పుడు మీరు పురుష మీదంలో మనకు ఏకలవ్యుడు ఒక బిహేవియర్ ఇవన్నీ కూడా మనకు అందులో ఇచ్చారు. ఇది ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుంటే ఎందుకు థంబ్ ఆయన కట్ చేయించారు అనేటువంటిది మనం ఆలోచిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది.
The main characteristic of the soul is consciousness. The soul as life is seated in the heart, and as rational spiritual consciousness is seated on the throne between the eyebrows. Thus, what dwells in the vital center from the physical point of view is ether. From the psychic point of view is the living soul, and so far we are not transcending the realm of individual possibilities. So, vital center ante ఏమిటంటే it is the from the physical point of view is ether. In physical aspect గా చెప్పబడుతున్నప్పుడు ఈ వైటల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అది ఈథరిక్ ఎనర్జీ అంటున్నది మనకి అందిస్తూ ఉంటాయి ఈ సెంటర్స్. ఫ్రమ్ ది సైకిక్ పాయింట్ ఆఫ్ వ్యూ it is the living soul, and so far we are not transcending the realm of individual possibilities, but also and above all from the metaphysical point of view it is the principal and unconditioned self. సో ఇది ఏం చేస్తుందంటే ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో చెప్పినప్పుడు వీడిని ఒక చక్కగా అప్లిఫ్ట్ అవ్వడానికి ఈ సెంటర్స్ చక్కగా సహాయపడతాయి. దీన్ని ఏమన్నారంటే మెటాఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ అన్కండిషన్డ్ సెల్ఫ్. అంటే వీడి సెల్ఫ్ అనేటువంటిది అదేంటి వీడి యొక్క ఆత్మ పరిపూర్ణముగా విచ్చుకొని పనిచేస్తున్నప్పుడు ఈ 7 సెంటర్స్ పనిచేసేటువంటి విధానం వేరు. అంటే 7 సెంటర్స్ కి మనలో ఉండేటువంటి 4 సెంటర్స్ కి వీటికి ఏంటంటే కనుక ఫిజికల్ గా చెప్పినప్పుడు అది ఒక ఈథరిక్ ఎనర్జీ మన బాడీకి ఇవ్వడం, చక్కగా మన బాడీని చక్కగా పెంపొందించి చక్కగా ఇది చేసి పెడుతుండడం, ఇదంతా చేసి పెడతాం. అదే ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ గా వచ్చినప్పుడు వీటిలో ది అన్కండిషన్డ్ సెల్ఫ్ అనేటువంటిది వీడికి చక్కగా ఇది ఉంటుంది. అంటే మామూలుగా జీవుడిలో ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ కండిషన్డ్ సెల్ఫ్. సో అంటే లోపల ఉన్నటువంటి సెల్ఫ్ ఆస్పెక్ట్ పూర్తిగా విచ్చుకొని పనిచేయడం అనేటువంటిది ఉండదు. మన యొక్క లోవర్ ఆస్పెక్ట్ ఏదుందో అదే అనుకున్న చేయడం ఎక్కువగా ఉంటుంది మన లైఫ్ ఆస్పెక్ట్ లో. సో ఆ స్థితి నుంచి ఈ స్థితికి ఎదుగుతాడు అనమాట. దాన్ని ఏమన్నారంటే అన్కండిషన్డ్ సెల్ఫ్ అనుకుంటాను. ఇట్ ఈస్ దేర్ ఫర్ ట్రూలీ ద యూనివర్సల్ స్పిరిట్ విచ్ ఈస్ ఇన్ రియాలిటీ బ్రహ్మ ఇట్ సెల్ఫ్ ద సుప్రీం రూలర్, అండ్ thus the designation of this center as Brahmapura is found to be fully justified. దీని అన్నారు, దీన్ని బ్రహ్మపురము అన్నారు. బ్రహ్మపురం అంటే బ్రహ్మము వీడి యందు వసించున్నటువంటి పురము. దీన్ని పురుష అన్నారు, మ్యాన్ అన్నారు. మ్యాన్ ని మనకి సంస్కృతంలోని వీటిలోనూ పురుష సూక్తం ఇవన్నీ దేన్ని సూచిస్తాయంటే లోపల ఉన్నటువంటి వాడిని సూచిస్తాయి. వీడు ఎక్కడ పురుష అనే పురమునందు ఉండు వాడిని పురుషుడు అన్నారు. ఏమిటి పురం అంటే ఇదంతా ఒక పురం, దేహం అనేటువంటి ఒక పురం, అది పురుష. అది బట్ బ్రహ్మ కన్సిడర్డ్ ఇన్ దిస్ మేనర్ యాజ్ విత్ ఇన్ మ్యాన్ he is called Purusha because it rests or dwells in the individual. Self, from the projection of the self into limits of objectivity called matter, certain qualities are imparted to matter, developing into what are called tattvas. వీటిని తత్వములుగా చెప్పారు. అన్నమాట. ఏంటి అంటే కనుక ఎప్పుడైతే ఈ ప్రజ్ఞ వీడిలోకి దిగిందో దాన్ని తత్వము అన్నారు. ప్రజ్ఞ మ్యాటర్లోకి ఎప్పుడైతే దిగిందో దాన్ని తత్వముగా చెప్పారు. సో అంటే ఏంటి, ప్రజ్ఞకి గుణాలు అనేటువంటివి ఎప్పుడు ఏర్పడ్డాయంటే మ్యాటర్లోకి దిగినప్పుడు దీనికి గుణములు అనేటువంటివి ఏర్పడ్డాయి. దాన్ని తత్వము అంటే యొక్క ఇది, దాన్ని తత్వాస్ అన్నారు. అందుగురించి అంటే ఈ తత్వము దేని చేత ఏర్పడుతుందంటే మనకి దాన్ని ఏమని చెప్తారంటే సత్వము, రజస్సు, తమస్సు. ఈ మూడు ఎప్పుడు వీడిని అంటుతున్నాయంటే కనుక ఎప్పుడైతే పరమాత్మ నుంచి వీడు వేరుగా వచ్చాడో అప్పుడు ఈ మూడు వీడిని అంటుతున్నాయి. ఈ మూడింటి చేత వీడి యొక్క లోవర్ బాడీ అంటున్నది బిల్డప్ అవుతుంది. అంటే మైండ్, యాస్ట్రల్, ఫిజికల్, ఈ మూడు దేని చేత బిల్డప్ అవుతుందంటే సత్వము, రజస్సు, తమస్సు, ఈ మూడు చేత బిల్డప్ అవుతుంది. మీరు ఎప్పుడైతే దాని నుంచి వీడు సపరేట్ అయ్యాడో ఈ మూడు వీడికి ఆకారం అనేటువంటిది ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కనుక దాన్ని ఏమన్నారంటే తత్వము అన్నది. తత్వాస్. ఈచ్ తత్వ హ్యాస్ గాట్ ఫర్ ఇట్స్ ఎన్సోల్డ్ లైఫ్ ఏ తన్మాత్ర ఆర్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ ది డివైన్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే వీడు దాని నుంచి వేడిగా వచ్చాడు, ఈ తత్వం అనేటువంటిది వచ్చరికి వీడి యొక్క ఇది అంటే వీడు ఒక కండిషన్డ్ గా అయ్యాడు. పరమాత్మ నుంచి వీడు ఎప్పుడైతే వేరుగా వచ్చాడో దాన్ని ఏమని చెప్తున్నారంటే మనకి ఏ మోడిఫికేషన్ ఆఫ్ ది డివైన్ కాన్షియస్నెస్. దాని నుంచి వీడు మోడిఫై అయిపోయాడు.
అంటే ఏంటి, దాని నుంచి వీడు వేరుగా వచ్చాడు అనమాట. ఇన్ ఈచ్ తత్వ therefore we have the divine consciousness as the central life, while the idea of resistance forms the outer wall. The idea of resistance forms దాన్ని ది అవుటర్ వాల్ గా ఉన్నటువంటిది ఏంటంటే ది ఐడియా ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది. అంటే మధ్యలో ఉన్నటువంటిది పరమాత్మ యొక్క ఇది, దాన్ని డివైన్ అన్నారు. అది మనలో స్పిరిట్ ఆస్పెక్ట్ గా ఉంది. దానికి అవుటర్ వాల్ గా ఏర్పడుతున్నటువంటివి ఇవి మిగిలినవి. We have seen that the self, in virtue of its power of manifestation, reflects itself in the various upadhis, developing in them artificial centers, which form, so to say, at one and at the same time the nucleus of the upadhis, as well as the representatives of the self in the respective planes. వీటిని ఏమన్నారు అంటే ఉపాధులు అన్నారు. ఏమిటి ఉపాధులు అంటే కనుక, ఎప్పుడైతే కనుక వీడు ఆ సెల్ఫ్ అన్నటువంటిది ఏదైతే ఉందో, మ్యాన్ అనేది చెప్పారో, దాని నుంచి వీడు వేరుగా వచ్చాడు. అంటే ఆయన నుంచి వచ్చినటువంటి ఒక బిందువు లాంటి వాడు. బిందువు ఎప్పుడైతే ఆయన నుంచి సముద్రంలో నుంచి అది వేరైతే వచ్చిందో, అప్పుడు దీనికి ఎక్స్ప్రెషన్స్ కి ఏర్పడినటువంటి పొరలు ఇవన్నీ కూడా. అంటే ఆయన నుంచి ఎప్పుడైతే సముద్రం నుంచి ఒక బిందు పైకి లేచింది, ఎప్పుడైతే దానికి పైకి లేచిందో దానికి ఇండివిజువాలిటీ అన్నటువంటిది వచ్చింది. ఆ ఇండివిజువాలిటీ అన్నటువంటిది ఏర్పడటమే దానికి సత్వము, రజస్సు, తమస్సు చెప్తాం. ఇవన్నీ ఏర్పడేటప్పటికి రిఫ్లెక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద వేరియస్ డెవలపింగ్ ఇన్ దెమ్ ఆర్టిఫిషియల్ సెంటర్స్ విచ్ ఫార్మ్, సో టు సే. అది సో వీటిని అప్పుడు వీటిలో ఎప్పుడైతే దాని నుంచి వేరుగా వచ్చాడో దాన్ని వీడికి వీడి ఒక సపరేట్ యూనిట్ అంటుంటుంది సపరేట్ యూనిట్ అంటుంటే స్టార్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి విధానములు ఇవన్నీ వీటిలో ఏర్పడటానికి జరిగింది. అంటే వీడికి ఉదాహరణకి వీడు బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకున్నట్టుగా అయింది. దీన్ని ఎలా అయినా జాగ్రత్తగా కాపాడాలి, దీని యొక్క వినియోగం కరెక్ట్గా అవ్వాలి. దీనికి వీడు కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు, ఈ ధనాన్ని జాగ్రత్తగా దాచుకోవడానికి. ఇవన్నీ కూడా అది బ్యాంకులో ఉన్నప్పుడు వీడికి ఏమీ టెన్షన్ లేదు, వీడు అందులో ఒక భాగంగా అయిపోయాడు. ఏదైనా సరే వీడికి ఏం టెన్షనే లేదు. ఎప్పుడైతే దాని నుంచి వీడు వేరే వచ్చాడో అప్పుడు వీడికి ఇవన్నీ కూడా కల్పింపబడ్డాయి. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది సెల్ఫ్ ఇన్ ద రెస్పెక్టివ్ ప్లేన్స్. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది సెల్ఫ్, అది ఆయన వాటి యొక్క రిప్రజెంటేటివ్స్ ఇన్ ద రెస్పెక్టివ్ ప్లేన్స్. అంటే ఈ ప్లేన్స్ అన్నిట్లోనూ వీడికి దాని యొక్క రిప్రజెంటేటివ్స్ గా ఇవన్నీ కూడా తయారవుతాయి. అంటే ఆ సెల్ఫ్ వలన ఇవన్నీ కూడా వీటిలో ఏర్పడుతూ ఉన్నాయి. The Indian name of a force center is Chakra. The location of 7 centers of force are as follows from the head downwards. So we ఎప్పుడైతే ఇది వేరుగా వచ్చిందో దానికి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఈ 4 సెంటర్స్ అన్నట్టు ఏర్పడ్డాయి. అంటే ఎప్పుడైతే సోల్ ఆస్పెక్ట్ అన్నట్టు వీటిలో ఏర్పడిందో, ఈ సోల్ యొక్క రిఫ్లెక్షన్ ఈజ్ ఫౌండ్ ఇన్ ది 7 సెంటర్స్. ఇది 7గా వచ్చింది. ఎందుకు 7గానే ఉన్నాయంటే సృష్టి అనేటువంటిది 7గా ఆవిర్భవింపబడింది. 7 అనేటువంటి సృష్టిలో ఉన్నటువంటి రహస్యం. అందులో మనలో కూడా 7 సెంటర్స్ ఉన్నాయి. అది మనకి మూలాధారం నుంచి సహస్రారం దాకా ఈ సెంటర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఫ్రమ్ ద 4 సెంటర్స్ ది వైటల్ ఆర్ ప్రాణిక్ ఎనర్జీ is distributed along subtle lines of direction. So 4 centers carry pranic energy for every part of the body and are in close relation to the nervous system. ఇది ఈ 4 సెంటర్స్ గా చెప్పారు. అంటే శక్తి అనేటువంటిది యొక్క మన ప్రధానంగా ఈ మన యొక్క మేరుదండము అంటారు, బ్రహ్మదండము అంటారు. దాన్ని మనకి అంటే దీని గురించి పురాణాల్లోని వాటిలోనూ మనం మెయిన్ గా బాగా గుర్తుంచుకోండి. ప్రజ్ఞావిలాసం మాత్రం తప్పకుండా చదువుకోండి. 4 సెంటర్స్ గురించి తెలుసుకోవాల్సిన 7 సెంటర్స్ గురించి మనకి ఎంతో వివరంగా ఒక టెక్స్ట్ బుక్ లాగా తయారు చేసి ఇచ్చారు మనకి ప్రజ్ఞావిలాసం. దీని గురించి కూడా మనం అక్కల్ట్ మెడిటేషన్స్ లోనే చెప్పుకున్నాం, అలాగే మనం కాస్మిక్ ఫైర్ లో కూడా చెప్పుకున్నాం. సో ఈ షట్చక్రముల గురించి మనకు చక్కని అవగాహన అనేటువంటి చాలా అవసరం. కనుక ఈ 4 సెంటర్స్ అంటే మనలో ఏర్పడ్డాయి. ఈ 4 సెంటర్స్ నుంచి ఎనర్జీ అంటే బాడీ అంతా కూడా వస్తుంది. సో సోల్ నుంచి ఈ 4 సెంటర్స్ వస్తుంది. 4 సెంటర్స్ దీన్ని షట్చక్రములు అన్నారు. ఈ షట్చక్రముల నుంచి మొత్తం దేహం అంతా కూడా ఇది వస్తుంది. ఇది దేని చేత వస్తుంది అంటే 4 సెంటర్స్ నుంచి అది మొత్తం దేహం అంతా కూడా మనకి నర్వస్ సిస్టమ్ ఎలా అయితే
మొత్తం దేహం అంతా కూడా సన్న సన్న నరాలు అలా వ్యాపించున్నాయో అలా ఈ 4 సెంటర్స్ నుంచి ఎనర్జీ పాయింట్స్ అనేటువంటి మన బాడీ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయినాయి. వాటిని ఏమన్నారంటే నాడీస్ అన్నారు, నాడీ మండలము అన్నారు. అంటే సన్నగా అలా నర్వస్ సిస్టమ్ ఎలా అయితే ఉందో అలా నాడీ మండలం దేహం అంతా వ్యాపించు. ఈ నాడీ మండలమునకు స్పందనగా మనకి నరములు పనిచేస్తున్నాయి. వీటి యొక్క ఇదిగా మన యొక్క అందుగురించి బ్లడ్ వెజల్స్ నర్వ్స్ రెండు పక్కనే ఉంటాయి. ఈ రెండు కూడా ఈ నాడీ మండలం యొక్క దీని చేత ఈ రెండు కూడా కంట్రోల్ చేయబడుతుంది. ఎక్కడైతే నెర్వ్ ఉందో అక్కడ బ్లడ్ వెసల్ ఉంటుంది చూడండి, పక్కనే ఉంటాయి రెండు. ఎందుకంటే వెనక అక్కడ నాడీస్ అనేటువంటి ఇలా ఉన్నాయి అక్కడంతా కూడా. అది ఈ రెండింటిని కంట్రోల్ చేస్తాం. దీన్ని ఏమన్నారంటే లైట్ అండ్ దీనిగా చెప్తాం మనం, ఫ్లేమ్, లైట్ అండ్ హీట్ గా చెప్తాం మనం. అంటే ఫైరీ ఆస్పెక్ట్ మనలో ఉన్నటువంటిది ఫైరీ ఆస్పెక్ట్. ఇది ఎలా తెలియబడుతోంది అంటే కనుక హీట్ అండ్ లైట్. అగ్ని అనేటువంటి దాని యొక్క గుణాలు ఏమంటే వేడి, వెలుగు, దీని చేత తెలియబడుతుంది. అందుగురించి నాడీస్ అన్నటువంటి మనలో 33 కోట్లు అంటారు. 33 అన్ని నాడులు ఉన్నాయి అంటారు. అంటే ఇవన్నీ కూడా మన యొక్క స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కి బేస్ గా చెప్పినటువంటివి. సో ఇవి మొత్తానికైతే ప్రధానంగా వీటిలో 33 నాడులు ముఖ్యము. ఈ నాడీ మండలం అనేటువంటిది మనకి మొత్తం ఈ 7 సెంటర్స్ నుంచి మొత్తం దేహం అంతా కూడా వీటికి నాడీ మండలం అనేటువంటి నిర్మాణమే ఉంది. అయితే కొన్ని చోట్ల ఈ నాడులు ఎక్కువగా ఉన్నాయి. అందుగురించి కొన్ని చోట్ల నర్వస్ సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎక్కువ నర్వస్ సప్లై ఉంటుంది మన బాడీలో. ఎక్కడైతే మీకు ఎక్కువ నర్వస్ సప్లై ఉందో అక్కడ నాడులు ఎక్కువగా ఉన్నాయి. గ్యాంగ్లియాన్స్ అంటాం. అంటే గ్యాంగ్లియాన్స్ కి నాడీస్ కి కొంచెం దగ్గర సంబంధంగా ఉంటుంది. అంటే నరాలు ఒక గుచ్చుగా ఉన్నాయనుకోండి, దాన్ని గ్యాంగ్లియాన్. అది ఆ నరాలన్నీ ఒక ఇదిగా ఏర్పడేటికి దాన్ని గ్యాంగ్లియాన్స్ అంటారు. నరాలన్నీ అక్కడి నుంచి ఇలా ఎదురొస్తుంది. సో నాడీస్ అనేటువంటి ఆ విధంగా ఉంటుంటాయి మనలో ఎక్కువగా. సో మొత్తం ఈ దేహం అంతా ఈ నాడులు అనేటువంటి మనని నడుపుతూ ఉన్నటువంటి దాని యొక్క గుణములు ఏమిటంటే వీటన్నిటి ద్వారా తెలియబడుతున్నది ఏంటంటే ది ఫైరీ ఆస్పెక్ట్స్. సో అగ్ని అనేటువంటిది వీటి ద్వారా తెలియబడుతూ ఉంటుంది. అగ్ని అనేటువంటిది వీటన్నిటి ద్వారా ప్రవహింపబడుతూ ఉంటుంది. అగ్ని కార్యక్రమం అనేటువంటిది అందు గురించి తప్పకుండా నేర్చుకోవాలి ప్రతి వాళ్ళం. ఎందుకంటే మన దేహంలో అగ్ని చేతనే సమస్తము నిర్వహింపబడుతుంది. అగ్ని లేనిదే అసలు మన దేహంలో ఏమి జరగదు. అసలు అగ్ని చేతనే సమస్తము జరుగుతుంది మన దేహంలో. నిత్యము అగ్ని యొక్క కార్యక్రమం మన దేహంలో జరుగుతుంది. దాన్ని ప్రధానంగా 3 అగ్నులుగా చెప్తాం. ఇవన్నీ మనకి వేరే ఆస్పెక్ట్. అవన్నీ మనం అటువైపు మనకి అవన్నీ కూడా కాస్మిక్ వేర్లు చెప్తాం. ప్రధానంగా 3 అగ్నులు ఇవన్నీ. సో మనకి భగవద్గీతలో కూడా 3 అగ్నులు ఇవన్నీ చెప్పారు. మేధాగ్ని, జఠరాగ్ని, కామాగ్ని, ఈ 3 అగ్నులుగా చెప్తాం. సో ఫైరీ ఆస్పెక్ట్ అనేటువంటిది ప్రధానంగా మనలో పనిచేస్తూ ఉంటుంది. సో అందుగురించి అగ్ని కార్యక్రమం అనేటువంటిది మనకి తప్పకుండా ప్రతి వాళ్ళం కూడా నేర్చుకోవడానికి మనకు మాస్టర్ గారు ఇస్తారు. సో మన యొక్క ఈ అగ్ని అనేటువంటిది మన దేహం అంతా కూడా పనిచేస్తుంటుంది. సో అది స్మోక్ వితౌట్ ఫ్లేమ్ అన్నారు దాన్ని. అది రగిలేటువంటి అగ్ని, ఆ స్థితిలో ఉన్నటువంటి అగ్నికి మనం చేరాలి ఎప్పుడు. స్మోక్ వితౌట్ ఫ్లేమ్, అది వితౌట్ స్మోక్ ఫ్లేమ్, అది ఫ్లేమ్ వితౌట్ స్మోక్, అది మనకు ఉండేటువంటి అగ్ని. సో ఆ అగ్ని స్థితికి మనం చేరాలి. అయితే ఈ అగ్ని చేత మాత్రమే సమస్తం ఇదంతా కూడా జరుగుతుంది. సో మన యొక్క షట్చక్రములో కూడా ఉన్నటువంటిది అగ్ని, ఫైర్. అందుగురించి చాలా వేగము, వేడి ఇవన్నీ వీటిలో ఎక్కువగా ఉంటాయి సెంటర్స్ లో. వాటిలో వేగం ఎక్కువగా ఉంటుంది సెంటర్స్ లో. అంటే ఎనర్జీ కదా, ఎనర్జీ ఇస్ ఫైరీ ఆస్పెక్ట్ అన్న. అందుగురించి నాడుల ద్వారా కూడా వచ్చేటువంటిది ఫైరీ ఆస్పెక్ట్. ఈ ఫైరీ ఆస్పెక్ట్ కి దీనివల్ల ఈ నాడులకు ఉండేటువంటి ఫైరీ ఆస్పెక్ట్ ఎలా మనకు దర్శనం పడుతుంది అంటే కనుక వేడి, దేహంలో వేడి అనేటువంటి దేని వలన పుడుతుంది అంటే మన యొక్క రక్త ప్రసరణ చేత దేహముకు వేడి, వెచ్చదనం అనేటువంటిది ఉంటుంది. సో వేడి, వెచ్చదనం రక్తమునకు ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే కనుక ఈ నాడుల నుంచి రక్తమునకు ఈ వేడి, వెచ్చదనం అనేటువంటిది వస్తుంది. అది ఒక పాయింట్. ఈ నరముల ద్వారా అంటే నర్వ్స్ ద్వారా వస్తున్నటువంటిది ది లైట్ ఆస్పెక్ట్. అంటే పలానాది ఉంది అంటున్నది మనలో గ్రహించగలిగేది దేని చేత అంటే మన యొక్క నర్వస్ సప్లై చేత. అది లైట్ ఆస్పెక్ట్. అంటే అక్కడ లైట్ వేసాం అనుకోండి, అక్కడ ఏదుంటే మనకు కనబడుతుంది. నర్వస్ సప్లై మనలో పనిచేస్తుంది. కంట్లో నర్వస్ సప్లై పనిచేస్తుంటే అప్పుడు వీడికి కంటి ఎదురుకుంటే ఏం జరుగుతుంది వీడికి కనబడుతుంది. కనుక అది ఎట్లాగో ఇది ఎట్లా అన్నమాట.
సో ఈ మనలో ఇదంతా జరుగుతున్నదంతా కూడా లైట్ ఆస్పెక్ట్ గా తెలియబడేటువంటిది నర్వస్ సిస్టమ్ ద్వారా, హీట్ ఆస్పెక్ట్ గా తెలియబడేటువంటిది అంతా కూడా వెసల్స్ ద్వారా. అందుగురించి ఈ రెండు కూడా పక్కన పక్కనే పరిగెడుతూ ఉంటాయి రెండు దేహం అంతా కూడా. ఈ వేడి చేతి ఈ గుణాలు ఏర్పడుతున్నాయంటే నాడీస్ అన్నట్టు, నాడుల చేతి ఇవంతా కూడా జరుగుతుంది మనకి. అందుగురించి నాడుల గురించి మనకి చాలా వివరములు మనకి ప్రజ్ఞాలసంలో ఇచ్చారు, అలాగే మనకి మాస్టర్ గారు కూడా చెప్పారు. ఈ నాడీస్ గురించి మనం చక్కగా అవగాహన చేసుకుంటే ఏమవుతుందంటే, ఈ నాడులు మనలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిలో శక్తి ప్రవాహం అనేటువంటిది ఎక్కువగా అవుతుంది. ఆ వివరాలు ఇప్పుడు మనకి కొంతవరకు చెప్తాను. దీన్ని ఏమన్నారంటే, దీన్ని వైటల్ బ్రెత్ అన్నారు, ప్రాణ అన్నారు. అయితే కార్పోరియల్ ఎలిమెంట్ విచ్ ప్రాపర్లీ బిలాంగ్స్ టు ద సబ్టిల్ మేనిఫెస్టేషన్ విత్ ఎ కార్పోరియల్ ఎలిమెంట్. సో మన యొక్క ఈ స్పందనం ఇది వైటల్ బ్రెత్ అన్నారు. ఏంటి వైటల్ బ్రెత్ అని కనుక, ఈ నాడులది ద్వారా మనలో వైటల్ బ్రెత్ అనేటువంటిది మెయింటైన్ అవుతుంది. ఈ వైటల్ బ్రెత్ కి మన యొక్క రెస్పిరేషన్ ఇది అంతా కూడా స్పందనములుగా నిలుస్తుంటారు. సో మనలో ఈ నాడుల ద్వారా తెలియబడుతున్నదంతా కూడా వైటల్ బ్రెత్. అవి చక్కగా పనిచేస్తుంటే వాటికి అనుగుణముగా ఈ నర్వ్స్ తర్వాత బ్లడ్ వెసల్స్ ఇవి పనిచేస్తున్నాయి. ఇది మనం బాగా తెలుసుకోవాలి. The nervous flexures of the modern anatomy coincide with these centers. From what has been said above, it will appear that the centers are constituted by blood vessels, but the only difference between the nerves and the blood vessels is the difference between the vehicles of the positive and negative pranas. The nerves are the positive and the blood vessels are the negative system of the body. So, the non-narrative, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటిది నెగటివ్ అండ్ పాజిటివ్ గా చెప్పారు. బ్లడ్ వెసల్స్ ఆర్ నెగటివ్, నర్వస్ సిస్టమ్ ఇస్ పాజిటివ్. సో ఎందుకు నర్వస్ సిస్టమ్ పాజిటివ్ గా చెప్పారంటే, బ్లడ్ వెసల్ ఫ్లో బాగానే ఉన్నా నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఆ చెయ్యి పనిచేయదు కదా. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక, మెయిన్ నర్వస్ సప్లై అంటే బ్లడ్ సప్లై కూడా ఉండాలి, బట్ నర్వస్ సప్లై అనేటువంటిది కట్ ఆఫ్ అయితే చెయ్యి పనిచేయదు. బ్లడ్ ఫ్లో ఉంది బాగానే ఉంది, కానీ ఈ నాడుల నుంచి నర్వస్ సప్లై అనేటువంటిది నరాలకు అందట్లేదు. నరాలకంటే నర్వ్స్కి అందట్లేదు. నర్వ్స్కి అందకపోవడం చేత చెయ్యి లేపలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఆ ఫ్లో మనం మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయగలుగుతామో అప్పుడు మళ్ళీ వాడి చేతుడు పనిచేయగలదు. కనుక దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నర్వ్స్ ద్వారా వస్తున్నటువంటిది పాజిటివ్, బ్లడ్ వెసల్స్ ద్వారా వెళుతున్నది నెగిటివ్. నెగిటివ్ ప్రాణ అన్నది దాని. The nerves are the positive and blood vessels negative system of the body. Wherever there are nerves, there are corresponding blood vessels. Both of them are indiscriminately called nadis. ఈ రెండింటి యొక్క కలయికలు అంతా ఉన్నదంతా కూడా నాడీస్ దగ్గర మనకి ప్రధానంగా. The system of blood vessels is an exact picture of the nervous system. It is in fact only its shadow. Like the heart, the brain has its upper and lower divisions, the cerebrum and cerebellum, and as well its right and left divisions. సో వీటన్నిటిలో కూడా రెండుగా చెప్పారు దాన్ని కూడా మనకి, రైట్ అండ్ లెఫ్ట్ డివిజన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. The system of blood vessels is an exact picture of the nervous system. Efferent, efferent అన్నాం కదా, రక్తనాళాలని ఆర్టరీస్, వెయిన్స్ ఇలా చెప్తున్నాం కదా మనం, అలా ఉన్నాయి అన్నట్టు. The four centers are situated up the spinal column and in the head. సో ఈ 4 సెంటర్స్ మనలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే మన యొక్క స్పైనల్ కాలంలోను మన యొక్క హెడ్ లోను ఉన్నాయి. A description of the chakra involves, in the first place, an account of the Western anatomy and physiology of the central and sympathetic nervous system. Secondly, an account of the tantric nervous system and chakras. And lastly, the correlation so far as that is possible of the two systems of the anatomical and physiological side. For the rest is in general peculiar to tantric occultism. సో తాంత్రిక్ గా చెప్పబడుతున్నటువంటి ఈ షట్ చక్రములు వీడి గురించి తెలుసుకోవడంలో కొంత మనకి అనాటమీ ఫిజియాలజీ కూడా కొంతవరకు తెలియాలి. అప్పుడు వీడికి ఈ తాంత్రిక్ది వీడికి చక్కగా తెలియబడుతుంది. బ్రెయిన్ లో ఉందండి మీకు ఒక పీనియల్ కానీ, బ్రెయిన్ లో ఎక్కడుందో మనకు తెలియాలి కదా. హైదరాబాద్ లో ఉంటాడండి మా వాడు అన్నాడు అనుకోండి, అమెరికాలో ఉంటాడు అన్నాడు అనుకోండి, అమెరికా అంటే ఓ అదో పెద్ద ప్రపంచం, దాంట్లో ఎక్కడ ఉంటాడు మీ వాడు అది మనకు తెలియాలి. అలాగే ఈ సెంటర్స్ కరెక్ట్ గా ఎక్కడ ఉంటాయి అనేటువంటిది తెలుసుకుంటే అప్పుడు చక్కగా వాటి యొక్క వినియోగములు ఇవన్నీ కూడా మనకి చక్కగా బాగుపడతాయి. The tantric theory regarding the chakras and
Sahasrara is concerned on the physiological side. With the central spinal system comprising the brain or encephalon contained within the skull and the spinal cord contained within the vertebral column, it is to be noted that just as there are 5 centers hereinafter described, the vertebral column itself is divided into 5 regions, which commencing from the lowest, మన యొక్క వెర్టెబ్రల్ కాలంలో 5 ఉన్నాయి. మన యొక్క ఇది ఆజ్ఞ సహస్రారం, ఇవన్నీ కూడా బ్రెయిన్కి సంబంధించి. అంటే నిజానికి సహస్రారం బ్రెయిన్ కాదు, బ్రెయిన్కి పైన ఉండేటువంటి, అంటే హెడ్కి సంబంధించినదిగా మనం రాసుకోవచ్చు. స్పైనల్ కార్డ్కి సంబంధించినంత వరకు 5. అందు నుంచి ఏం చేశారు, స్పైనల్ కార్డ్ని 5గా డివైడ్ చేశారండి అంటారు. అది ఏమిటంటే ఒకటి divided into 5 regions, which commencing from the lowest are the coccygeal. First coccyx అన్నారు, నెక్స్ట్ sacral అన్నారు, థర్డ్ lumbar అన్నారు, ఫోర్త్ thoracic అన్నారు, ఫిఫ్త్ cervical అన్నారు. అందుకే స్పైనల్ కాలమ్ను కూడా 5గా డివైడ్ చేశారు. అంటే there is very close relationship to the tantric and to the anatomical things. దాన్ని చక్కగా మనం తెలుసుకుంటే ఇది అవుతుంది అన్నమాట. United together into coccyx. A single bone, the sacrum, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత మనలో the central nervous system has relation with the periphery through the 31 spinal and 2 cranial nerves. Total 33. అందు గురించి ఇవి వీటిలో మనకి 31 వస్తాయి ప్లస్ 2 cranial nerves చెప్పారు. 31 and 2, that is 33. 33 is very sacred number. బాగా గుర్తుంచుకోండి. మనకు ఆధ్యాత్మికతలో 33కి చాలా ప్రాముఖ్యత ఉంది, 33 నెంబర్కి. సో ఆ 33గా ఉన్నాయి. మనలో స్పైనల్ నర్వ్స్ 31 pairs మనలో స్పైనల్ నర్వ్స్ ఉండేటువంటి, దీనికి 2 క్రేనియల్ నర్వ్స్. ఈ రెండుటి యొక్క దీని చేత మొత్తం మన దేహం అంతా కూడా ఈ 2 క్రేనియల్ నర్వ్స్ ఎక్కువ సప్లై ఉంటాయి. సో టోటల్ ఇస్ 33 అన్నారు. అందు గురించి 31 and అది 2 and 12 cranial nerves, which are both efferent and different, or sensory and motor, arousing sensation or stimulating action. Totally 31 plus 12 cranial nerves. అయితే 12 cranial nerves లో వీడికి ఈ వేగస్ నర్వ్ అనేటువంటిది 10th cranial nerve, అది ఎక్కువ భాగాన్ని సప్లై చేస్తుంటుంది. అలాగే మనలో ఇంకొక నర్వ్ ఉంది, అది కూడా మనకి ఎక్కువ భాగాన్ని మనకి సప్లై చేస్తుంటుంది అన్నమాట. సో టోటల్ గా ఈ 2 cranial nerves మనకి ప్రధానంగా సప్లై చేస్తుంటాయి. అంటే మెయిన్ గా టంగ్ కి ఎక్కువ, ఇలా ఒక్కొక్క నెర్వ్, ఒక నెర్వ్ ఓన్లీ ఫర్ ఐ కానీ, ఒక నెర్వ్ ఓన్లీ టంగ్ అని, ఇలా ఉన్నాయి మనలో క్రేనియల్ నర్వ్స్. క్రేనియల్ నర్వ్స్ అంటే ద నర్వ్స్ దట్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ది బ్రెయిన్. బ్రెయిన్ లో నుంచి అరైజ్ అయ్యేటువంటి నర్వ్స్ ని క్రేనియల్ నర్వ్స్ అన్నారు. స్పైనల్ కాలం లోంచి అరైజ్ అయ్యే నర్వ్స్ ని స్పైనల్ నర్వ్స్ అన్నారు. సో అవి 31 చెప్పారు, వీటినేమో 12గా చెప్పారు. దట్ మీన్స్ టోటల్ 43. 4 and 3 అది. సో 4 and 3 అంటే లోవర్ 4 అప్పర్ 3. మనకి ఇప్పుడు ఉండేటువంటి సెంటర్స్ ఇది 7. ఇలా central nervous system has relation with the periphery through the 31 spinal nerves and 12 cranial nerves, which are both efferent and different, or sensory and motor, arousing sensation or stimulating action of the cranial nerves. The last 6 arise from the spinal bulb, and the other 6 except the olfactory and optic from the parts of the brain. ఇది మనకి అంటే కొంత ఎనాటమీ అంటున్నది కొంత మనం తెలుసుకుంటే ఏమవుతుందంటే, దానికి నేను ఈ తాంత్రిక్ దానికి చాలా అనుసంధానం ఎలా ఉందా అంటే మనకు చెక్కబోతుంది. అది ఇక్కడ చెప్తున్నారు మనకి యాక్చువల్గా. There also has been said mean cranial nerves when they speak of shiras never use the latter for arteries, and is done in the medical literature. It must however be noted that the yoga nadis are not the ordinary material nerves, but subtler lines of direction along which the vital force go. The spinal nerves, after their exit from the intervertebral foramina, enter into the communication with the ganglionic cords of the sympathetic nerves. ఆ రకంగా ఇవి అంటే ఈ నాడులకి పక్కగా ఇవన్నీ వెళుతుంటాయి, నరాలు అనేటువంటి నర్వ్స్ అనేటువంటివి. ఇవి మన యొక్క స్పైనల్ కాలం నుంచి వచ్చి ఇవి నాడి మండలం ద్వారా ఇవన్నీ కూడా ఇది ప్రవహిస్తుంటాయి. As the foregoing quotation refers to the tantric system, it should be noted that reference is made an Indian system of energy control safe only
for those of the highest moral character and purity of life and thought. Certain degraded practices of schools occurring both in the East and in the West, teaching so-called tantric practices, cannot be too severely condemned. సో వీటిని అంటే కొన్ని మనం ఇప్పుడు నెట్లో చూసినా సరే, వీటిని చూసినా ఈ నాడీ సెంటర్స్ అనేటువంటివి వాటిని ఉద్బోధనం చేస్తామని, వాటి ద్వారా మనకు ఉండేటువంటి జబ్బులు తగ్గిస్తామని, ఇలాంటివి ఏవో చాలా వస్తున్నాయి. కానీ వాటిని జాగ్రత్తగా అవగాహన చేసి ఇచ్చినటువంటి వాళ్ళు మన పెద్దలు, మన పూర్వీకులు. వాటిని సరిగ్గా మనం అవగాహన చేసుకుంటూ ఉండడం చేత మాత్రమే ఈ ఎనర్జీస్ సరిగ్గా మనం హ్యాండిల్ చేసుకోవడం. వాడికి ఉన్నటువంటి నడుము నొప్పి నేను తగ్గించానా లేదా ఫోటోలు వేసుకోవడానికి మనకు వస్తుంది, కానీ తర్వాత వాటిలో వచ్చేటువంటి మెంటల్ డెవలప్మెంట్స్కి వీటికి ఎవరు బాధ్యులు? కొన్ని సెంటర్స్ స్టిమ్యులేట్ చేయడం వలన ఆ సెంటర్ది ఆ యాక్షన్ వరకే ఉంటుందని మనం అనుకోకూడదు. కనుక మనం వీటిని డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. These 4 centers are not merely situated in the spinal column and in the head as we have just shown, but they are related to one another through the medium of the spinal column. A relationship too intricate to be detailed here. Of the 7 centers, 2 are in the head and 5 in the spinal column. So మనలో 2 in the head and 5 in the spinal column లో ఉన్నాయి. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.